సంక్రాంతి సెలవుల సందర్భంగా వచ్చే ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుండి 242 బస్సులను ఆపరేట్ చేస్తున్నట్లు ప్రకాశం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు. ఈసారి రెండవ శనివారం నుండి సెలవులు వస్తుండటంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకోసం అన్ని ఏర్పాట్లను ఆర్టీసీ చేపట్టిందని తెలిపారు. ఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. శనివారం నుండి వరుసగా 9, 10, 11, 12 తేదీలలో సెలవులు వస్తుండటంతో ప్రయాణికులు శుక్రవారం రాత్రి ఒంగోలు వచ్చే అవకాశం ఉందని రిజర్వేషన్ ఆన్లైన్ ఇప్పటికే ప్రారంభం. ప్రస్తుతం ఎప్పట్లాగే సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తున్నట్లు, రాను పోను రిజర్వేషన్ చేయించుకునే వారికి 10% రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులు ప్రైవేటు బస్సులను నమ్ముకుని భారీగా డబ్బులు పోగొట్టుకోకుండా ముందుగానే ఆర్టీసీలో రిజర్వేషన్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడాలని ప్రకాశం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుధాకర్ బాబు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నుంచి డౌన్ ట్రాఫిక్ ఇప్పుడు అంతా క్లియర్ చేయాల్సింది, డౌన్ ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. సో ముందుగా మనం బస్సులు పంపించి అక్కడ ఆ పండగ రోజులు ముఖ్యమైన రోజులను ఐడెంటిఫై చేస్తాం. అందులో 9, 10, 11, 12, 13 వరకు కూడా ఈ డౌన్ ట్రాఫిక్ ఉంటుంది. దానికోసమనే ఇప్పుడు చేస్తున్నటువంటి ఎక్సైజ్ అంతా కూడా సుమారుగా దాన్ని ఉద్దేశించుకొని ఈసారి ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే సెకండ్ సాటర్డే సండే ఫాలోడ్గా వచ్చినాయి. ఏది భోగి కానీ సంక్రాంతి తర్వాత కనుమ. సో ఇది ఒక మంచి అవకాశం. స్ప్రెడ్ ఓవర్ ఆల్మోస్ట్ 5 రోజుల దాకా హాలిడేస్ ఉన్నాయి. సో ఐటీ ప్రొఫెషనల్స్ అంతా కూడా జనరల్గా ఫ్రైడే ఈవినింగ్ బయలుదేరి ఎక్కువ మంది వస్తారు, ఫ్రైడే నైట్కే వస్తారు. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఎప్పటిలాగానే సెకండ్ సాటర్డే హాలిడే కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళంతా ఫ్రైడే అంటే సెకండ్ సాటర్డే రోజు కూడా బాగా ఎక్కువ ఉండొచ్చు. సెకండ్ సాటర్డే సండే. సో ఇవన్నీ అనుకూలం ఏంటంటే స్టాగర్ అవుతారు వచ్చే ప్యాసింజర్ అంతా ఒకే రోజు కాకుండా. ఒక ప్రొఫెషనల్ అంటే ఐటీ ప్రొఫెషనల్స్ అంతా ఫ్రైడే బయలుదేరుతారు. జనరల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా సాటర్డే నుంచి మొదలవుతారు. సో ఓవరాల్గా ఈ ఏడాది ఏంటంటే 242 బస్సులు హైదరాబాద్కి డౌన్ ట్రాఫిక్ క్లియర్ చేయడానికని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా వరకు డౌన్ రిజర్వేషన్స్ అవుతున్నాయి. మళ్ళా పెరిగిన అవసరాన్ని అంటే ఇంకా డిమాండ్ ఉంటే మరికొన్ని పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అంటే వీఆర్ ప్రిపేర్డ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజర్వేషన్తోనే అన్ని సర్వీసులు ఎగ్జిస్టింగ్ కావచ్చు, లేకపోతే మేము పెట్టే స్పెషల్ సర్వీస్ కానీ ఏర్పాటు చేసుకుంటాం. సో ఇది ఎప్పటికప్పుడే వాచ్ చేస్తున్నాం. అంటే ఏమైనా వేకెంట్ సీట్స్ ఉన్నాయా హైదరాబాద్ నుంచి రావాలంటే, లేకపోతే వెంటనే మళ్ళీ యాడ్ చేస్తున్నాం బస్సులు. ఈ 242 అనే కాదు, ఇంకా పైకి కూడా పోవచ్చు. ఎక్కువగా ఇంకా అంతకన్నా ఎక్కువ ఆపరేట్ చేయాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ఎప్పటిలాగే ఈసారి కూడా సాధారణ ఛార్జీలతోనే ఆపరేట్ చేస్తున్నాం. అలాగే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చూస్తే ఒక ఇదేంటంటే ఇండికేషన్ సుమారుగా మనకి 110 కొత్త బస్సులు ఆర్టీసీ వచ్చాయి. అలాగే ఒక 29 బస్సులు హైర్ బస్సులు కొత్తగా మారటం జరిగింది. అంటే పాత బండ్లు తీసి కొత్త బండ్లు పెట్టడం జరిగింది. సో ఈ రకంగా చూసినా కూడా ఇంకా 140 బస్సుల దాకా జిల్లాకి బస్సులు వచ్చాయి. సో ఇది ఒక మంచి అవకాశం. అన్నీ ఆల్మోస్ట్ 30-40% బస్సెస్ మాకు రీప్లేస్ అయిపోయాయి. మరీ ముఖ్యంగా ఒంగోలు డివిజన్, ప్రకాశం డివిజన్. కాబట్టి పాత బస్సులు లేతే అంటే మెకానికల్ కండిషన్ బాగా లేకపోవడం అనేటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు ఆల్రెడీ ఈ బస్సులన్నీ కూడా కాంపిటీషన్ ఉన్న రూట్లలో ఇంటర్స్టేట్ రూట్లు హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, అలాగే విజయవాడ కావచ్చు, ఇవన్నీ కూడా కొత్త బస్సులే తిరుగుతున్నాయి ఈ రోజున. మ్యాక్సిమం పాత బస్సులు అన్నింటినీ కూడా పక్కన పెట్టేయటం జరిగింది. ఈ 130 బస్సుల్లో కూడా 140 బస్సుల్లో కూడా ఇంకొక 11 బస్సులు అవి ఆగ్మెంటేషన్ కింద ఇవ్వటం జరిగింది. సో రీప్లేస్మెంట్కి ఇవి అదనం అనమాట. రీప్లేస్మెంట్ అంటే ఆ బండి ప్లేస్లో వచ్చిన బండిని విత్డ్రా చేస్తాం, చేసి దాని కన్వర్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది, అది తీసుకుంటాం. అవి గ్రాడ్యువల్గా ఏంటంటే చాలా వరకు ఆర్డినరీలుగా మారిపోతాయి. సో ఈసారి మనకు కలిసి వచ్చిన అవసరం ఏంటంటే కొత్త బస్సులు ఇంత భారీ స్థాయిలో రావటం అనేది మనం ఆహ్వానించడానికి నిమిత్తం విస్తృతమైన ఏర్పాట్లు చేయటం జరిగింది. సంక్రాంతి రష్ క్లియర్ చేయడానికి. అలాగే
అందరికీ కూడా సౌలభ్యంగా ఉండే విధంగా ఆన్లైన్ రిజర్వేషన్ ఫెసిలిటీని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రత్యేకించి ఈ సంక్రాంతికి మనకి చాలా వరకు హై ఎండ్ బస్సెస్ అన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి పెద్ద సంఖ్యలో. దానివల్ల చాలా వరకు మెయింటెనెన్స్ సమస్యలను కూడా ఓవర్కమ్ అవ్వగలిగాం. టోటల్గా 242 బస్సుల్ని మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. అలాగే 12 బస్సులు బెంగళూరుకి, మరో 10 బస్సులు చెన్నైకి ఆపరేషన్ చేయటం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం వాళ్ళని డిస్పర్స్ చేసేందుకు మళ్ళీ ప్రత్యేకంగా టీమ్స్ని వాళ్ళ క్లియరెన్స్ కోసం ఇక్కడ బస్ స్టేషన్లో అందుబాటులో ఉండే విధంగా మెన్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా మన ఈ రిజర్వేషన్లన్నీ కూడా వీటన్నిటికీ కూడా నార్మల్ ఛార్జెస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ముందుగా రిజర్వ్ చేసుకునే వాళ్ళకి ఈ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే బస్కి ఇచ్చే ఒక సర్వీస్ నెంబర్ని పట్టుకొని మనం బస్సుని ట్రాక్ చేయవచ్చు. అలాగే ఈ రోజున ఏపీ లైవ్ ట్రాక్ అని ఉంది. సో ఆ లైవ్ ట్రాక్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఈజీగా తెలుసుకోగలుగుతారు బస్సు ఎక్కడుంది, ఎంత దూరంలో ఉంది, ఎప్పుడు రాబోతుంది అనేది మనకు తెలుస్తుంది. సో ఏపీ లైవ్ ట్రాక్, ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాక్, అది ఒక మెయిన్ ఉపయోగం అనేది. కొంచెం సర్వీస్ నెంబర్ని బట్టి మనం ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. తర్వాతను మిస్సింగ్ అనేటువంటిది మనం కొంతమంది బస్ స్టాప్కి వచ్చిన తర్వాత బస్సు వెళ్ళిందో లేదో అనుమానం వస్తుంది. ఎందుకంటే పైనుంచి వచ్చే బస్సులు ఈ టెయిల్ ఎండ్కి వచ్చేసరికి బాగా లేట్ అవుతూ ఉంటాయి ట్రాఫిక్ వల్ల. కాబట్టి మనకి బస్సు ఉందా వెళ్ళిపోయిందా అనేది తెలియదు. కాబట్టి వాటికి ఎక్కడెక్కడైతే బోర్డింగ్ ఉందో మేజర్ ప్లేసెస్లో మన వాళ్ళు ఉంటారు, ఆర్టీసీ సిబ్బంది మీరు ఉంటారు, అక్కడ అధికారులు ఉంటారు, సిబ్బంది ఉంటారు. సో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్ళు కూడా సహకరిస్తారు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళ దృష్టిలో పెడితే ఇమీడియట్గా ఇచ్చేస్తారు. అలాగే స్పేర్లో కూడా స్టాండ్ బై కూడా కొన్ని బస్సులు అవసరం పెట్టుకుంటారు. కాబట్టి ప్రయాణానికి అంతరాయం లేకుండా చాలా సురక్షితంగా అలాగే సుఖవంతంగా ప్రయాణం చేయడానికి ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండటానికి ఆర్టీసీ బస్సులను ఆదరించండి. ఈరోజు మేము తిప్పబోయే స్పెషల్స్ అన్నీ కూడా మోస్ట్లీ కొత్త బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఎక్స్టెంట్ కొత్త బస్సులు వెళ్తాయి. మరీ ముఖ్యంగా ఈ ఇంటర్స్టేట్ అంటే మనకి హైదరాబాద్ రూట్లోను, అలాగే బెంగళూరు, చెన్నై వీటన్నిటికి కూడా ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. వీటి కోసమని మన జిల్లా నుంచి, మన జోన్ నుంచి సీనియర్ స్కేల్ ఆఫీసర్స్ ఉన్నారు, డిపో మేనేజర్స్ ఉన్నారు. అలాగే అక్కడ కొంతమంది